ఇంత శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. సో ఈ క్వశ్చన్స్ ఏంటి సార్? ఇప్పుడు ప్రధానంగా మన పల్నాడు మొత్తం చూసుకున్నట్టే సార్ రైతాంగమే సార్ ఎక్కువ. ఈ రైతులు వచ్చేసరికి కొన్ని సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఒకటి నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు. ఈ సమస్యల నుండి రైతుల్ని కాపాడటానికి ప్రభుత్వాలు అయితే వస్తున్నాయి కానీ సార్ సరైన కఠిన చర్యలు తీసుకునే టయానికి ఎమ్మెల్యే రికమెండేషను, ఎంపీ రికమెండేషను జరుగుతూ ఉంది. అలాంటివి ప్రోత్సహించకుండా మీ ఆధ్వర్యంలో మీరు నెక్స్ట్ పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు వాటి మీద కొంచెం సీరియస్గా స్పందించాలని కోరుతున్నాను సార్. దానికి మీ సమాధానం సార్? తప్పకుండా సీరియస్గా స్పందిస్తాం. ఆల్రెడీ లాస్ట్ 5 yearsలో కూడా దాన్ని సీరియస్గా తీసుకోవడం అంటే సీరియస్గా ఏదో యాక్షన్ తీసుకొని వెంటనే వెళ్ళి వాళ్ళ మీద భయభ్రాంతులు గురి చేయటం, అదొక విధంగా సీరియస్ చేయటం. కానీ మనం చేసింది ఏంటంటే ముందు వాళ్ళని పిలిచి, ఎవరైతే ఫెర్టిలైజర్స్, సీడ్స్ సప్లయర్స్ ఉంటారో వాళ్ళని పిలిచి మేము వర్క్షాప్ పెట్టాం. వాళ్ళకి అవగాహన కల్పించాం. అయ్యా మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే మంచిది, ఇలా ఉంటే మంచిది, మీ మీద ఈ విధంగా కంప్లైంట్లు వస్తే ఇలాంటి దాడులు మీ మీద చేస్తారు, వచ్చి ఏదైనా ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఆ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఒకవేళ మీ మీద ఇలాంటి సీరియస్ కంప్లైంట్ ఉంటే కనుక దయచేసి మీకంటే రైతులు ముఖ్యం కాబట్టి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టమాకండి. అందుకే మేము ముందే చెప్తా ఉన్నాము, 90% ఆఫ్ దెమ్ ఎవరైతే అమ్ముతా ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ బిజినెసే చేస్తారు. ఏదో 5 to 10% తక్కువ మందే ఇలా కొద్దిగా అటు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కాపాడటానికి, ఆ 10% కాపాడటానికి మీరు దయచేసి ప్రయత్నించమాకండి. ఈ 90% చేస్తున్న వారు సరిగ్గా చేయండి, వాళ్ళని కూడా మీరు మోటివేట్ చేయండి సరిగ్గా చేయడానికి అని చెప్పడం జరిగింది. రెండో వైపు నుంచి బిజినెస్ వాళ్ళకి వీళ్ళకి కూడా చెప్పాం. ఈ వర్క్షాప్ అంతా అయిపోయిన తర్వాత, ఇది ఇప్పుడు అయ్యింది కాబట్టి తర్వాత నుంచి మీరు పైన చాలా బిజినెస్ పెంచండి. రైతులు ఎక్కడి నుంచి ఒక కంప్లైంట్ వచ్చినా కానీ మీరు వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పండి. తర్వాత మీరు ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఇండో ఇజ్రాయిల్ అనే ప్రాజెక్ట్ ఉంది కదా సార్, ఆ ప్రాజెక్టు సారాంశం రైతులకి చాలామందికి తెలియదు. దానివల్ల ఉపయోగాలు కొంచెం దాని గురించి కూడా చెప్పండి సార్. ఇండో ఇజ్రాయిల్ ప్రాజెక్టు ముఖ్య సారాంశం ఏంటంటే, ఈ ప్రాంతం మీకు తెలిసిందే ఎక్కువగా మిర్చి పంటకి ఇప్పుడు మీరు మనం టెస్ట్ చేస్తే కనుక వస్తుంది కదా 10-15 రోజులు, దాంట్లో వాడే రసాయనాలు అత్యధికంగా వాడుతూ ఉంటారు. దాన్ని అత్యధికంగా వాడటం వల్ల దానికి రావాల్సిన వాల్యూ రైతుకి రాదు. ఆ టెస్ట్ చేసినప్పుడు కానీ, ఎక్స్పోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ, వీటన్నిటి వెళ్ళేటప్పుడు రావు. అవును సార్. అది మొదటి సమస్య. రెండో సమస్య ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక దానికి పురుగు పట్టడం రావడం జరుగుతూ ఉంటుంది. అవును సార్. వాటిని సమర్థంగా ఎదుర్కొనే విధంగా రెసిస్టెన్సీ పవర్. దాని తర్వాత మూడవది ఈ ఇన్పుట్స్ ఏదైతే వాటర్ వాడటం కానీ, ఈ పెస్టిసైడ్స్ వాడటం కానీ, ఫెర్టిలైజర్స్ వాడటం కానీ, ఇవన్నీ చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇది తగ్గించే విధంగా ఇవన్నీ కూడా మనం చెప్పడానికి బాగానే ఉంటుంది. మైక్ తీసుకొని మనం గంట చెప్తాం. అవును సార్. అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా గంటల క్లాసులు తీస్తారు. క్లాసులు తీసినంత మాత్రం రైతుకి అవ్వదు. రైతు ఏమంటాడు, అయ్యా నువ్వు చేసి చూపించు అంటాడు. అవును సార్. నువ్వు చేసి చూపించు, ప్రాక్టికల్గా చేసి చూపిస్తే నేను కూడా అవలంబిస్తాను అని అడుగుతూ ఉంటాడు. అవును సార్. అదే ఇక్కడ ఇండో ఇజ్రాయిల్ ప్రాజెక్ట్లో చేసి చూపించేది. ఇవన్నీ కూడా తక్కువ ఇజ్రాయెల్లో చేసే విధంగా తక్కువ వాటర్, తక్కువ పెస్టిసైడ్, ఫెర్టిలైజర్ తక్కువ వాడి ఎక్కువ దిగుబడి ఎలా తీసుకురావాలి, దానివల్ల మంచి క్రాపే రావటమే కాకుండా ఎక్కువ అత్యధికంగా పంట రావటం, చేతికి రావటం అనేది జరుగుతుందనేది మా ఉద్దేశం. దానికి ఈ ఇండో ఇజ్రాయిల్ ప్రాజెక్టు ఉపయోగిస్తూ ఉన్నాం. దీంతోపాటు ఆ సీడ్లింగ్స్ కానీ, శాప్లింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా బాగా ఎలా చేయొచ్చు, ఇంకా మంచిగా ఎలా చేయొచ్చు అనేది కూడా అక్కడ బేసికలీ ఒక రైతు అనేవాడు అక్కడికి వచ్చి చూసి మనం ఇలా కూడా చేసుకోవచ్చు. మొదటిది. రెండోది చేసేది ఏంటంటే, దాంట్లో ఇప్పుడు ఇక్కడ పత్తి, మిరప, దాని తర్వాత ప్యాడీ చేస్తూ ఉన్నాం. వాటిలోనే అదే పొలాల్లో ఆ క్రాప్ కాకుండా వేరే క్రాప్ ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చేది, ఇంకా రైతుకు డబ్బులు వచ్చేవి ఒకవేళ ఈ సంవత్సరం వర్షాభారం ఉంది. అవును సార్. ఇటువంటి పరిస్థితుల్లో వేరే క్రాపింగ్ ఏం చేయొచ్చు, చేస్తే
రైతుకి అధిక ఆదాయం ఏ విధంగా రాబట్టచ్చు అనేది కూడా అక్కడ చేసి చూపించడం అనమాట. ఎక్స్పెరిమెంట్గా చేసి చూపిస్తే రైతు వచ్చి నేర్చుకొని ఆయన పంటలో వేసుకుంటారనే ఉద్దేశం. అదండి రైతు సోదర, ఇండో ఇజ్రాయిల్ అనే ఈ ప్రాజెక్టు రైతుకి చాలా బెనిఫిట్ ప్లస్ వచ్చేసరికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అనేది ఈ ఇండో ఇజ్రాయిల్ ప్రాజెక్ట్ అనేది మన పల్నాడు రైతులకైతే చాలా ఉపయోగకరంగా అయితే ఉండడం జరుగుతుంది సార్. దానిలో భాగంగా సార్ ప్రతి రైతు పొలానికి వెళ్ళాలంటే డొంక రోడ్లతో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు కదా సార్. మీరు కొంతవరకు చేశారు, మేము కూడా చూసాము. ఇంకా దాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళాలంటే నెక్స్ట్ డొంక రోడ్లు వల్ల రైతులు వెళ్ళటానికి అదొకటి మెయిన్, ట్రాక్టర్లు కానీ వాళ్ళు కానీ వెళ్ళటానికి, కూలీలు వెళ్ళటానికి కానీ ఇదంతా కూడా. రెండవది ఈ డొంక రోడ్లు వేయటం వల్ల వచ్చిన ఇంకో లాభం ఏంటంటే వాళ్ళకి పొలాల రేట్లు కూడా పెరిగినాయి, యాక్సెసిబిలిటీ. మూడోది దీనివల్ల వచ్చింది ఏంటంటే ఫామ్ గేట్ అంటారు, అంటే పొలం దగ్గర వారు పండించిన పంట చేతికి వచ్చినప్పుడు తొందరగా తరలించడానికి. ఓకే, మిర్చి ఆటకి కానీ లేకపోతే కాటన్ కార్పొరేషన్ CCA వాళ్ళు కొట్టారు కాటన్, అక్కడికి కానీ తరలించడానికి వెంటనే వీటన్ని ఈ 3 ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల. దాని గురించి నా దగ్గర రైతులు వస్తూ ఉన్నారు, ఒకసారి పంటలకి వెళ్ళేదానికి, పొలాలకు వెళ్ళేదానికి వీటికి మనకు రోడ్లు ఏమైనా అడుగుతామంటే సరే ఆలోచించేమన్నా అంటే సరేనా ఓ పని చేద్దాం. నా వైపు నుంచి నేను ఈ టిప్పర్లు, ప్రొక్లైనర్స్ ఇవన్నీ కూడా మా వైపు నుంచి మేము పంపిస్తాము, మీ వైపు నుంచి దానికి కావాల్సిన పెట్రోల్ డీజిల్ ఏదైతే అవుతుందో మీరు పెట్టుకోండి అని అడిగాం. దానికి వాళ్ళు ముందుకు వచ్చి సరే చేద్దాం సార్, నేను చిన్నగా ఏదో ఒక విలేజో 2 విలేజ్లో అవుతాం అనుకున్నాం. చివరికి అది మొత్తం కలిపితే 450 కిలోమీటర్లు వేయగలిగాం. ఓకే సార్. కానీ ఇది చేయగలిగింది ఎప్పుడంటే ఓన్లీ ఇన్ సమ్మర్. ఓకే సార్, సమ్మర్ టైంలోనే చేయగలం, మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. సో ఈ సమ్మర్ 3-4 మంత్స్లో ఇది చేయగలిగాం. తర్వాత మీ నిధులు కూడా కొంత ఖర్చు పెట్టడం జరిగిందని మేమైతే విన్నాము. చాలామంది ముందుకు వచ్చారు ఈ మీ సొంత డబ్బు మెషినరీ అంతా ఇవ్వడానికి అని చెప్పి వచ్చాము. రైతులు వచ్చారు ముందుకి, ఏమని ఆ బాటిల్ పెట్రోల్ కొట్టించాలి కదా నడవాలంటే, వాళ్ళు అడగారు వాళ్ళు ముందుకు. సో ఇది రైతులకి మేము 2-2 కలిసి చేసింది. గవర్నమెంట్ దగ్గర నుంచి ₹1 కూడా ఇవ్వాలి, తీసుకోకుండా 400 కిలోమీటర్ల పైగా రోడ్లు వేయగలిగాం. సో చేయొచ్చు, మనకి ఐడియా ఉన్నప్పుడు మనం స్వచ్ఛంగా ఆలోచిస్తున్నప్పుడు మన దీనిలో లాభాపేక్ష లేకుండా మనం ముందుకెళ్ళినప్పుడు చాలామంది 10 మంది వచ్చి చేతులు కలుపుతారు అనే దానికి ఉదాహరణ ఇది. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ ప్రాజెక్ట్ నేను చేసిన వాటిలో ఇది చేయగలిగాను. మీ గురించి అయితే ప్రజల్లో మంచి మార్కే ఉంది సార్, దానికైతే అసలు నో ప్రాబ్లం. ఇంకా రైతు సమస్యల మీద ఎక్కువ పోరాడితే ఏంటంటే అందరు రైతు కుటుంబాలే సార్. ఇక్కడ వచ్చేసరికి మనం ప్రధానంగా చూసుకుంటే 99% రైతు కుటుంబాలు. కొంచెం రైతులకి ఇంకా ఏమన్నా మంచి పనులు మీ ద్వారాగా చేయగలిగితే చేయండి సార్, మా తరపున అదొక విన్నపం. తర్వాత ఉపాధి హామీ పథకం అనేది రైతు వారీగా ఉపయోగపడలేదు సార్, దాని గురించి మార్పులు చేర్పులు ఏమన్నా చేయగలరా, లేకపోతే అది మీరు ఉపాధి హామీ పథకం దీని గురించి నేను ఫస్ట్ ఇయర్లోనే మాట్లాడటం జరిగింది. దాన్ని ఓన్లీ హార్టికల్చర్ క్రాప్స్ వేసే వాటికైతే ఈ పపాయ, దానిమ్మ ఇలాంటి పంటలు వేసేదానికైతే NRGS వాడచ్చు. మామూలుగా ప్యాడీ వీటికైతే NRGS వాడలేం. సో చాలామందికి తెలియదు హార్టికల్చర్ వాడచ్చు, హార్టికల్చర్కి NRGS లింక్ చేసి వాడచ్చు. కాబట్టి రైతులు ఎవరైనా ఉంటే కనుక ముందుకు వచ్చి తీసుకోండి. రెండవది రైతులకు ఉపయోగపడే పనులు అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రాంతంలో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏంటంటే సాగునీరు సరిగ్గా ఇవ్వగలిగితే అంతకంటే ఉపయోగపడలేదు. దాంట్లో భాగంగానే ఏదైతే పల్నాడుకి సంబంధించి వరికి పుట్టాలో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్తున్నాం. వచ్చే 12 నెలల్లో తప్పకుండా చేసి చూపిస్తామని చెప్తా ఉన్నాం. రెండవది ఏదైతే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఉందో దాన్ని స్థిరీకరణ చేయాలి. ఇప్పుడు ఈ సంవత్సరం నీళ్ళు చుక్క నీళ్ళు లేదు, పైనుంచి వరదలు రాకపోతే నీళ్ళు రావట్లేదు. దాన్ని స్థిరీకరణ చేయాలంటే గోదావరి జలాలు తీసుకొచ్చి నక్కలికల దగ్గర పోయాల్సిందే, లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ చేసి ఇక్కడ పోయాలి. పోస్తేనే 9 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. ఈ రెండోది ఏదైతే స్థిరీకరణ చేయాలో నగరికల దగ్గర నుంచి రైట్ కెనాల్, ఇది నెక్స్ట్ 5 సంవత్సరాలు చేసేదానికి, వరికి ఇప్పుడు నెక్స్ట్ 1 ఇయర్లో పూర్తి చేసేదానికి నేను ఫుల్ ఫోకస్ పెట్టాను.
తర్వాత మనం చూసుకున్నట్టయితే సాగునీరు అందిస్తారు, ఓకే, పరిపూర్ణంగా అందించినప్పుడు ఈ నకిలీ మందులతో చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం సార్ రైతుల తరపున. అంటే నేను కూడా ఒక రైతు కొనుక్కొచ్చుకున్నప్పుడు నకిలీ మందు అని స్కాన్ చేసుకున్నప్పుడు బయటపడుతున్నాయి సార్. అవి కొంచెం కట్టుదిట్టంగా కట్టడి చేయండి సార్. తప్పకుండా అన్ని వైపుల నుంచి కూడా చేసేదానికి ప్రయత్నిస్తాం. ఇంకా మరింత అవగాహన పెంచేదానికి ఎవరైతే ఈ రైతులకు అమ్ముతూ ఉన్నారో వారిని మరింతగా అవగాహన పెంచి వారికి అన్ని విధాలుగా కూడా ఎడ్యుకేట్ చేసి, అయ్యా ఇలా చెయ్యండి, వీళ్ళ దగ్గరే కొనండి, వీళ్ళ దగ్గర కొనే మీరు అమ్మండి అని చెప్పి వాళ్ళని బాగా ఎడ్యుకేట్ చేసి అప్పుడు వారి మీద దాని తర్వాత ఈ బిజినెస్ కానీ వీళ్ళ ద్వారా కానీ గట్టిగా వాళ్ళ మీద ప్రెజర్ పెడతాం. మన ప్రధానంగా చూసుకుంటే సార్ ఇక్కడ మిర్చి సాగు అనేది అధికంగా ఉంటుంది. ఆ మిర్చి ఆయిల్ తీసే ఫ్యాక్టరీలు ఏమన్నా క్షేత్రస్థాయిలో పరిశీలించి తీసుకురాగలగడం ఏమన్నా జరిగిద్దా సార్? మిర్చి ఆయిల్ తీసేదంటే బేసికలీ అదే ఇండస్ట్రీ వైజ్ ఏమైపోయిందంటే ఇక్కడ నుంచి పండిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా వెళ్ళి కేరళలో ప్రాసెస్ అవుతుంది. ఓకే సార్. ఈ మిర్చి కానీ అన్నీ అయితే మొన్న మధ్య ఐటీసీ వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేశారు ఒకటి పౌడరింగ్ యూనిట్ అంతా కూడా పెద్దది చిలుకూరుపేటలో. కానీ అటువంటి ఇంకా రావాలి ఆ స్పైస్ పార్క్, ఎందుకంటే మన పల్నాడు బెల్ట్ అంతా కూడా వాళ్ళకి ఇంకా రావాలి. వాళ్ళు రావాలంటే వాళ్ళకి ఏదైతే ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఉన్నాయో అది సరైన టైంలో మనం ఇస్తే కనుక వాళ్ళు ఇంకా మరింత ఉత్సాహంగా ఇక్కడికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు స్ట్రింప్ ప్రాసెసింగ్ అంతా కూడా రొయ్య ప్రాసెసింగ్ అంతా కేరళలో ఉండేది, ఇప్పుడు మొత్తం ఆంధ్రాకి మారింది. ఎందుకంటే వాళ్ళకి ఇన్సెంటివ్ సరిగ్గా ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు ఎలాగైతే స్పైస్ ప్రాసెసింగ్ అంతా కేరళలో ఉందో వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోవాలంటే మన ఇన్సెంటివ్స్ సరిగ్గా టైంకి ఇస్తే కనుక ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. తర్వాత చూసుకో అలనాడు విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలనలో రైతు కుటుంబాలు పాడి పంటలు ఎంత బాగున్నాయో మీ పరిపాలనలో కూడా రైతులు చాలా పాడి పంటలతో చక్కగా ఎదగాలని మేమైతే మనసారా కోరుకుంటున్నాం సార్. తర్వాత చూసుకున్నట్టయితే సార్ తర్వాత ఈ కాలువ నీరు అనేది చివరి ఎకరం దాకా వెళ్ళటం లేదు, కొంతమేర ఆ కాలువ పారే వరకే వెళ్తుంది కానీ చివరి ఎకరం దాకా కూడా సాగునీరు అందటం లేదు. దాన్ని కూడా కొంచెం మీ పరిశీలనలో తీసుకోండి. లాస్ట్ ఇయర్ దాకా అందిందే, ఇయరే వర్షం రావడం వల్ల, వర్షాలు లేకపోవడం వల్ల, పైనుంచి వరదలు రాకపోవడం వల్ల ఇయర్ అందలేదు. లాస్ట్ ఇయర్ దాకా బాగా, లాస్ట్ 4 years బాగా. అదండి రైతు సోదరులారా, మన రైతుల తరపున అయితే నర్సాపేట పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారిని అయితే మన రైతుల తరపున కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. సార్ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. అదండి రైతు సోదరులారా. నమస్తే. థ్యాంక్ యూ.